దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరి దేవుని యొక్క నామాన్ని మనందరం కూడా స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందుని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దైవజనుడైనటువంటి మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. ఎంత మంచి మాట! నిజంగా మోషే జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మోషే ద్వారాగా, అనగా మోషే చేయి చాపి ఆయన దేవునికి ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చీల్చాడు. మోషే ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి దేవుడు మన్నాను కురిపించాడు. మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు అరణ్యంలో పూరేడు పక్షులను దేవుడు ఆ యొక్క అరణ్యమంతా కూడా నింపినట్లుగా ఆహారానికి మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే మోషేలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, దేవునితో ఆయన ముఖాముఖిగా 40 దినాలు ఆ యొక్క సీనాయి పర్వతం మీద దేవునితో సహవాసం చేసినటువంటి వాడు. ఇంత గొప్ప గొప్ప దైవజనుడైనటువంటి మోషే ఆయన ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాట అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దైవజనుడైనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థనలో ఒక వచనం చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క మాటను మనం కూడా మన జీవితాల్లో అన్వయించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అంత జ్ఞానవంతుడే, అంతగా దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తే దేవా మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చెయ్యి అన్నాడంటే, మన జీవితంలో కూడా మనం దినదినము ప్రతి క్షణం కూడా దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవా, ఈ దినమున నాయనా ఎలాగో మేము నడవాలో, ఎలాగో మేము మాట్లాడాలో, ఎలాగో మేము జీవించాలో, ఎలాగో తండ్రి సమాజంలో మేము ఉండాలో మాకు జ్ఞానమును మాకు దయచేయి అని ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంతేకాదు కానీ కింద అంటున్నాడండి, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. అంటే సమయమును మనం ఏం చేయాలంటే సద్వినియోగపరుచుకునేటువంటి వారికి ఉండాలి. అందుకే ఎఫ్ఎస్సి అనబడినటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకొనుము అనే మాటను మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము సమయమును పోనీయక, సమయాన్ని వృధా చేయక, మనము దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క దీవెనలు మనం పొందుకునేటువంటి వారికి ఉండాలి. ఈ దినం మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మన జీవితంలో కూడా మనము చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, దేవ మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. కాబట్టి ఒకవైపు జ్ఞానము, ఒకవైపు సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా మన యొక్క జీవితంలో, అనగా ఉదయం నుంచి సాయంకాలం వరకు మనము జాగ్రత్తగా జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దేవా, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఎంత ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి ప్రార్థన ఆయన. దేవా, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి, మా దినములు లెక్కించడం మాకు నేర్పము. మా జీవితాల్లో కూడా నాయన మీ యందు భయభక్తులు కలిగి, అయ్యా మీ జ్ఞానము కోసం నేను మీ వెతికే కృప ఇచ్చాను.
ఈ మాటలు వినిచినటువంటి నీ బిడ్డలు నాయన ఈ దినమంతట్లో కూడా జ్ఞానము కలిగి జీవించి సమయాన్ని నాయన వృధా చేయకుండా సద్వినియోగపరుచుకుంటూ జాగ్రత్తగా జీవిస్తూ జాగ్రత్తగా ఈ దినమంతా నాయన మీ కృపతో నింపబడే భాగ్యం దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికి సర్వకాలము సదాకాలం మీ కృప తోడై ఉండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమేన్.